బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం విజయపతిన గారు. నమస్తే నాగరాజ్ గారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కామన్గా ఉండేటువంటిదన్నీ జనరల్గా అందరూ ఫేస్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలో ఒక విషయం మీకు దాగుంటుంది. అది ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్లో జరిగేటువంటి ఒక రెగ్యులర్ ఇన్సిడెంట్లో ఒక పార్ట్. దానికి సొల్యూషన్ వీడియో అనుకోండి. ఇది ఇనీషియల్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చెప్తారు. లవర్గా ఉన్నప్పుడు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్గా అవ్వక ముందు ప్రేమికులుగా ఉన్నప్పుడు ఒక అబ్బాయి హీరోలా కనిపిస్తాడు. భర్తగా మారిన తర్వాత గ్రాడ్యువల్గా అది వైఫ్ దగ్గర నుంచి మనం చూడం. ఎలా అనంటే వీడికి నెగ్లిజెన్సీ ఎక్కువ, చెప్పింది వినడు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అని గ్రాడ్యువల్గా ఆ హీరోయిజం నుంచి కిందకి గ్రాడ్యువల్ తగ్గిపోతూ వస్తూ ఉంటాడు హస్బెండ్. పిల్లలు పుట్టిన తర్వాత అయితే మరీ దారుణంగా ఉంటాడు. ఎందుకలా పాయింట్అవుట్ చేసి మరి ఆ రిలేషన్షిప్ దిగిపోవడానికి అవకాశం ఉంటుందంటారు? అండ్ జనరల్గా ఏం జరుగుతుంది అసలు ఆ రిలేషన్షిప్లో అలా అవడానికి కారణాలు ఏంటి? మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ అండి. సో ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు పెళ్ళి అవ్వక ముందు ఉండే బాధ్యతలు వేరుగా ఉంటాయి. అప్పుడంతా లవ్ బర్డ్స్ లాగా తిరుగుతూ ఉంటారు. ఏదో అంటే ఉంటాయి ఊహలు, ఎలా ఉండాలి, ఉద్యోగం, కెరీర్ అన్నీ ఉంటాయి. అప్పుడు కూడా అంత బాధ్యత లేకుండా ఏం ఉండరు. కానీ బట్ 24/7 ఒక కప్పు కింద ఉంటున్నప్పుడు వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే బిందాస్, ఎవరికి పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, కాసేపు కలుసుకుని మాట్లాడుకుని వెళ్ళిపోతారు, అంతవరకు బాగుంటుంది. సో మీరు అన్నట్టు ఒక హీరో లెవెల్లో అమ్మాయికి, హీరోయిన్ లెవెల్లో అబ్బాయికి ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళు నచ్చబట్టే కదా మరి పెళ్లి దాకా వెళ్తారు. సో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతాయంటే రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతాయి. అంతకుముందు బాయ్ ఫ్రెండ్ కానీ ఇప్పుడు హస్బెండ్, అర్థమైంది. అంతకుముందు గర్ల్ ఫ్రెండ్ కానీ ఇప్పుడు వైఫ్. ఇప్పుడు వైఫ్ డ్యూటీస్ని చెయ్యాలి అని హస్బెండ్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, బాయ్ ఫ్రెండ్ లాగా కాదు. అమ్మాయి కూడా హస్బెండ్ డ్యూటీస్ చెయ్యాలి ఇతను అని ఒక వైఫ్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది, గర్ల్ ఫ్రెండ్ లాగా కాదు. సో ఇక్కడ అంటే రోల్స్లోకి దిగిపోతారు. వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తల కింద వచ్చేస్తారు, బాధ్యతలు పెరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఒక 2 గంటలు కలుసుకుని ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోయి అలా ఉంటాం మనం ఇలా ఉంటాం అని ఊహించుకున్నది వేరు, ఇప్పుడు రియాలిటీ. వీళ్ళకి అర్థమైనంత వరకు వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకళ్ళ నుంచి అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా రియాలిటీలో గనక అవి నెరవేరకపోతే వీళ్ళకి డిసప్పాయింట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోద్ది. నేను ఇలా అనుకోలేదు, నువ్వు ఇలా అనుకోలేదు, నువ్వు ఇలా ఉంటావు అనుకోలేదు, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అనే పదాలు వీళ్ళ మధ్య ఎక్కువ దొర్లుతూ ఉంటాయి. ఇక పిల్లలు కూడా పుట్టారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇంకొక ప్రమోషన్ వస్తుంది. అంటే తండ్రి, తల్లి, తండ్రి, మదరు, ఫాదరు, ఇవి కూడా వస్తాయి. ఆల్రెడీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, నువ్వు ఇలా ఉంటావు అనుకోలేదు, వీటన్నిటిలోంచి ఇప్పుడు ఒక తండ్రి పాత్ర, తల్లి పాత్ర వచ్చేసరికి బాధ్యతలు ఇంకా పెరుగుతాయి. ఇది వరకు నన్ను ఎలా చూసుకుంటున్నాడు, భార్యగా నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడు, ఇంతవరకు ఉండే అసంతృప్తులు కాస్త ఇప్పుడు పిల్లల్ని ఎలాగైనా పెంచేది, పిల్లలతో ఎలాగైనా మాట్లాడేది, పిల్లాడికి ఇలాగైనా నచ్చ చెప్పాల్సింది, పిల్లల్ని ఎలాగైనా చూసుకోవాల్సింది అనే ధోరణి మొదలవుతుంది. ఇవన్నీ నేను అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో. కొంతమంది వీటికి అంటే సర్దుకుపోయి మౌల్డ్ అయిపోయి ఇతను ఇంతే కాబట్టి నేను ఇవి ఎక్కువ చెయ్యాలి, ఈ బాధ్యతలు, ఈ అమ్మాయి ఇంతే మా ఆవిడ కాబట్టి ఈ ఏరియాస్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వాలని ఒకళ్ళ వీక్నెస్లు స్ట్రెంగ్స్కి తగ్గట్టుగా ఇంకొకళ్ళ మౌల్డ్ అయిపోయినప్పుడు మనకి క్వశ్చన్ రాదు. బట్ మనం చెప్పేది ఏంటంటే ఒకళ్ళలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పింది వైఫ్ కోణంలోంచి ఇతను ఇలాగే అనే ఒక నిరుత్సాహంలో ఉంది అమ్మాయి అనేది. అవును. సో ఇది ఎప్పుడు వస్తుందంటే అతనికి ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ అన్ని మీట్ అవ్వనప్పుడు అది ఎలా క్లారిఫై చెయ్యాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా నేను ఉంటాను అనుకోవటం కుదరదు నీకు అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది ఒకటి. ఇంకొకటి, అందులో ఇప్పుడు ఆ అమ్మాయి జెన్యూన్గా
ఒక భర్త చేయాల్సినవే ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకోండి, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా. భర్త చేయాల్సిందే ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే అది లవ్ లాంగ్వేజ్ తో కూడుకున్నటువంటి అంటే రిలేషన్షిప్ తో కూడుకున్నటువంటి ఎంపథిక్ రిలేషన్షిప్. అలాంటప్పుడు ఈ అమ్మాయి వాటిల్ని ఎలా రాబట్టుకోవాలనేది కూడా తెలిసి ఉండాలి. అంటే ఎంతసేపు నువ్వు టైం ఇవ్వవు, నీకు పెంచడం రాదు, నీకు చెప్పటం రాదు, నీకు అది రాదు, మమ్మల్ని వదిలేసావు, మాతో టైం స్పెండ్ చేయవు. నేను క్లారిటీకి వచ్చేసాను, నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా నేను వదిలేసి ఉందాం అనుకుని డిసైడ్ అయిపోయాను, నేను వెక్స్ అయిపోయాను, నా వల్ల కాదు ఇంకా. అంటే ఇది ఒక 100 ఏళ్ల బంధం. దీనికి ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ని బేస్ చేసుకొని ఒక చోట ఆగే ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రాదు ఇంకా. ఒక్కసారి అంటే హీరోయిక్ గా కనిపించిన ఒక మనిషి భర్త అయిన తర్వాత కొంత నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడులే అనేటువంటి మోడ్ నుంచి పిల్లలు వచ్చేసిన తర్వాత నన్ను కంప్లీట్గా మర్చిపోయాడు, మారిపోయాడు. దాంతోపాటు మా ఇద్దరికి మేమెక్కడ కనిపిస్తున్నాము, వాడి సరదాల కోసం సుఖం కోసం బయట తిరుగుతున్నాడు. సో ఇది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు సరదాల కోసం సుఖాల కోసం బయట టైం ఇన్వెస్ట్ చేసే అతనికి ఇంకా మనం చెప్పేది ఏం లేదు, ఈ అమ్మాయి ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. బట్ అతని ఇంటెన్షన్స్ మామూలుగా అంటే మంచిగా ఉండి ఈ అమ్మాయికి అసంతృప్తులు వచ్చే విధంగా అతను బిహేవ్ చేస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలంటే అంటే సంపాదనలో పడిపోవచ్చు, బిజీ లైఫ్ అయ్యి ఉండొచ్చు, వర్క్ ప్రెషర్లు అయ్యి ఉండొచ్చు. ఇవి గనక రీజన్స్ అయితే గనక ఈ కమ్యూనికేట్ ఎట్లా చేయాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి అనేది ఖచ్చితంగా హస్బెండ్ చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది మగాళ్ళ దగ్గర మనం రొటీన్ గా వినే డైలాగ్ ఏంటంటే, నేను కష్టపడేది మీకోసమే కదా, ఇదంతా చేసేది మీకోసమే కదా, నీ కోసం పిల్లల కోసమే కదా అంటుంటారు. నిజమే, మీరు కష్టపడుతున్నారు, పొద్దున్న వెళ్తే రాత్రి వరకు కష్టపడుతున్నారు. కానీ మీ ఆవిడ ఏం కోరుకుంటుంది మీ నుంచి అనే దాని మీద మీరు దృష్టి పెట్టకుండా మీ ధోరణిలో మీరు వీళ్ళ కోసమే అని చేస్తే దానికి అర్థం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు నాకు కాఫీ కావాల్సినప్పుడు మీరు 4 సార్లు టీ ఇచ్చినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అర్థమైందా? మీరు టైంకి టీ ఇస్తున్నా కదా, మేడంకి గంటకోసారి టీ ఇస్తున్నా కదా అని మీరు అనుకుంటారు. బట్ నేను నాకు కాఫీ కావాలి బాబు అని చెప్పినప్పుడు ఒక్కసారి మీరు అద్భుతమైన కాఫీ ఇచ్చినా సరిపోతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే వైఫ్కి ఓకే మీరు కంఫర్ట్స్ సౌకర్యాలు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ భర్తగా తండ్రిగా పెరగాలి, అంటే చెయ్యాలి కూడా ఉద్యోగం అన్నీ. బట్ భార్యతో ఒక 10 నిమిషాలు కూర్చుని మాట్లాడుతున్నారా? అసలు తను రోజు మొత్తం ఏం చేస్తుందో తెలుసుకుంటున్నారా? ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు అసలు ఆ మానసిక దగ్గరతనం అనేది ఉందా? అంటే ఎంతసేపు యంత్రాల్లాగా పిల్లల కోసమే, భార్య కోసమే, లేకపోతే ఇంటి కోసమే అని చెప్పి కొంతమంది భార్యాభర్తలు ఇద్దరు ఉరుకులు పరుగులతో చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, వాళ్ళని తప్పుపట్టడానికి కూడా లేదు. బట్ ఒక రోజు చివరికి వచ్చిన తర్వాత అసలు ఏంటి, అసలు ఆ ఎమోషనల్ కనెక్షన్ ఉందా? ఇది లేకపోతే మీరు ఎన్ని ఇచ్చినా వేస్ట్ అండి. ఆ ఎమోషనల్ కనెక్షన్ లాంగ్వేజ్ ని హస్బెండ్ ఎలా ఏం పెద్ద పోయిటరీలు పోయిటిక్ గా ఏం అవసరం లేదండి. ఒకటి అది నిజంగా గనక అతనిలో ఉన్నప్పుడు అది కళ్ళల్లో కనిపిస్తుంది. 2 బిహేవియర్ లో కనిపించేలాగా చేయొచ్చు. కొంతమందికి అందంగా మాట్లాడటం రాదు కానీ అందంగా ప్రవర్తించవచ్చు. అంటే ఇప్పుడు భోంచేస్తారు ఇద్దరు, అలా టేబుల్ మీద వదిలేసి అన్నీ వెళ్ళిపోయే బదులు ఆవిడతో పాటు మీరు కూడా సర్ది పెట్టడమో ఏదో ఒకటి చేశారనుకోండి, అదేంటి నేను నీకు ఉన్నాను నీ పక్కన నీతో పాటు అంటే వదిలేసి వెళ్ళిపోకుండా. సో 10 నిమిషాలైనా చాలది. గంగిగోవు పాలు గరిటెడైనా చాలన్నట్టు ఊరికే పొగిడేసి నువ్వు ఆహా నువ్వోహో అని చెప్పి ఏయో చెయ్యక్కర్లా. అన్యాచురల్వి మీ ప్రెజెన్స్ సిన్సియర్గా ఆనెస్ట్గా ఉంటే దట్ ఈస్ 1 పాయింట్ అండి. ఇంకొకటి మీ అశక్తతలు ఏమన్నా ఉంటే చెప్పండి. నేను అంటే అందంగా కమ్యూనికేట్ చేయలేను బట్ నా ఇంటెన్షన్స్ ఇవి అనేది ఇన్నేళ్ల మీ ప్రయాణంలో మీ ఆవిడకి చాలా మటుకు అర్థమవుతాయి. మా ఆయనకి సరిగ్గా కమ్యూనికేట్ చేయటం రాదు అన్నప్పుడు ఆవిడ ఎక్స్క్యూజ్ చేయటానికి రెడీగా ఉంటుంది. ఇంకొకటి భార్యలు కూడా ఇంటెన్షన్స్ తెలుసుకోవటానికి ప్రయత్నించండి. కొంతమంది ఇంటెన్షన్ రైట్ ఉంటుంది, కమ్యూనికేషన్ రాంగ్ వేలో ఉంటుంది. అంటే విసుక్కుంటూ చెప్తారు, ఎందుకు రోజంతా చెప్తావు, మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటాడు ఒక భర్త.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి? నువ్వు రోజంతా ఆ చాకరీ ఎందుకు, కాసేపు రెస్ట్ తీసుకో, ఆ ఇల్లు ఎక్కడ పోద్ది అక్కడే ఉంటుంది, నీ మోకాళ్ళు అరిగిపోతాయి, నువ్వు రెస్ట్ తీసుకో, నీ ఆరోగ్యం ఇంపార్టెంట్, ఎంత ఉంటుంది ఆయనకి మైండ్లో. అవును. కానీ చెప్పేటప్పుడు చూడండి అంత చిరాగ్గా మొహం చిట్లిచ్చి ఎప్పుడు ఆ పని చేయకపోతే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని విసుక్కుంటే, ఈవిడ ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకున్న ఆవిడైతే కనుక సర్లే నా కోసమే చెప్తున్నారు అనుకుంటుంది. అదే లేదనుకోండి, ఇక అవుతాయి, నేను రెస్ట్ తీసుకుంటే ఇక ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు, ఇక అది ఇది అని ఆవిడ పంచాంగం మొదలు పెట్టచ్చు. సో ట్రై టు సీ ద ఇంటెన్షన్స్. అలా అని భర్త కూడా ఏంటంటే ఏ పాయింట్ కన్వే చేయాలనుకుంటున్నారో అదే చేయటానికి ప్రయత్నించండి. భర్తలు మీరు ఇంటెన్షన్ ఒకటి, కమ్యూనికేషన్ ఒకటి ఉంటే అందరూ మీ ఇంటెన్షన్స్ని అర్థం చేసుకునే అంత తెలివిగా అంటే ఓపికగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు భార్యలు. కాబట్టి అమ్మ ఎందుకు అంత చేయటం, ఎక్కడికి పోతుందా ఇల్లు, కాసేపు రెస్ట్ తీసుకో నువ్వు అంటే మీ ఆవిడ సంతోషిస్తుంది కదా. ఇక్కడ మీరు విసుక్కోవటం ఎందుకు, మీ ఉద్దేశం ఆవిడ అంటే లాగి తీసుకుని పీకి లాగి తీసుకోవాల్సిన అవసరం ఏంటి, మీ ఉద్దేశం ఏంటో అదే అవతల ఆవిడికి కూడా అర్థమయ్యేలాగా చెప్పగలగటం తెలుసుకుంటే బాగుంటుంది. ఇదొకటి. ఇంకొకటి, అసలు ఏమి ఇష్టం మా ఆవిడకి అనేది అడిగి తెలుసుకోండి. నీకేమి ఇష్టం అనేది, ఆ ఇష్టాలు కొన్నన్నా సంవత్సరంలో, అంటే ఇప్పుడు ట్రావెలింగ్ ఇష్టం, మీతో పాటు వెళ్ళటం ఇష్టం, ఏదో కొన్ని ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి కదా ప్రతి భార్యకి. మిగతా అప్పుడు మీ అంటే సంపాదన, మీ ఉరుకులు పరుగులు ఏదైనా కానీ రోజులో ఒక 10 నిమిషాలు, వారంలో ఒక పూట, లేదంటే సంవత్సరానికి 4-5 రోజులు ఆవిడ ఇష్టాలకి ఆవిడకే మీరు అన్నట్టుగా ఆవిడ ఇష్టానికి మీరు ఉండిపోండి. ఒక సంవత్సరానికి ఒక వారం రోజులు అట్లా. ఇవి మీరు చేయగలిగితే మీ ఉద్దేశాలని, నాకు కరెక్ట్ కమ్యూనికేషన్ రాదు అనేది కూడా ఒప్పేసుకోండి ఆవిడ ముందల. ఇప్పుడు అదే రోజుకో 10 నిమిషాలండి క్వాలిటీ టైం. క్వాలిటీ టైం అంటే మీరు ఇందాక చెప్పినట్లు ఇంటెన్షన్ ఉన్నప్పుడు పనుల్లో కనిపిస్తుంది. అవును, డౌటే లేదు, పనుల్లో కనిపిస్తుంది. చేసేది వాళ్ళ కోసమే కదా, భుజాన్ని వేసుకుని తీసుకుని వెళ్ళిపోతాం. అవును. 2, ఏదైనా చెప్పేటప్పుడు అంటే బుర్రలో ఆల్రెడీ వైఫ్ మీద ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే బాధ పెట్టకూడదు అనేటువంటి క్యాలిక్యులేషన్తోనే మైండ్లో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ చెప్పేటప్పుడు మాత్రం కమ్యూనికేషన్ చిరాగ్గాను, కొంచెం దిగజార్చి మాట్లాడినట్టు, లేదంటే వేరే మోడ్లో చెప్తారు. మేబీ ఇంటెన్షన్ మంచిదై ఉండొచ్చు, బట్ బయటకు వచ్చే భాష మాత్రం రాంగ్ అయి ఉంటుంది. అది ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాలండి. నా ఇంటెన్షన్ మంచిదే, నా ఉద్దేశం మంచిదే అని మీరు ఎన్ని డప్పాలు కొట్టుకోవాలని చూసినా మీ ఉద్దేశంతో మాకు బయటకు వచ్చింది మమ్మల్ని గుచ్చుతుంది భార్యల్ని. సో నీ ఇంటెన్షన్ ఏదైతే ఏమైంది, ఆల్రెడీ నీ గుండు సూదిలాగా నీ మాట గుచ్చుతున్నప్పుడు, కాబట్టి అవతల వ్యక్తి అర్థం చేసుకోవటం అనేది ఆవిడ గొప్పతనం. బట్ నువ్వు సరిగ్గా మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది నీ సంస్కారం. కాబట్టి భర్తలు తప్పకుండా నేర్చుకోండి భార్యలకి నచ్చే విధంగా మాట్లాడటం. అలాగే భార్యలు కూడా భర్తలని సంతోషపెట్టే విధంగా కమ్యూనికేట్ చేయటం నేర్చుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే మీరిద్దరూ లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సిన వాళ్ళు. సో ఇంకొకటి, రెస్పెక్ట్, ట్రస్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్. కొంచెం ప్రేమ తక్కువైనా పర్లేదు, కానీ నేను ఎప్పుడూ చెప్తాను, చులకనగా గ్రాంటెడ్గా తీసుకుని మాత్రం బిహేవ్ చేయకండి వైఫ్తో, హస్బెండ్తో, మీ పార్ట్నర్తో. రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఉన్న చోట ఆల్రెడీ లాంగ్వేజ్ అనేది ఎంతో కొంత అదుపులో ఉంటుందండి. ఎక్కడైతే గ్రాంటెడ్ తీసుకుంటారో వాళ్ళకే గబుక్కున్న ఏదో ఒకటి మాట తోలతారు. కానీ రెస్పెక్ట్ ఉన్న దగ్గర, ఇప్పుడు మీకు మీ బాస్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, మీ అమ్మగారు, నాన్నగారు, అత్తగారు వీళ్ళ దగ్గర రాదే ఆ లాంగ్వేజ్. అదేమంటే కొంతమంది సమర్థించుకుంటారు, అంటే మేములాగా మా భార్య దగ్గర, భర్త దగ్గర ఉండకూడదా, ఇక్కడ కూడా గౌరవంగా ఉండాలా అని. నో ఎక్స్క్యూజ్ అండి. రెస్పెక్ట్ అనేది అక్కడ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీకు ఎక్కువ ప్రయారిటీ ఇది, ఎక్కువ ప్రయారిటీ ఉన్న దగ్గర ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. వేరే ఎవరు లేకపోయినా మీకు రోజు అంటే జీవితం నడవచ్చు, కానీ పార్ట్నరే ముఖ్యం అనుకున్నప్పుడు మీరు పార్ట్నర్ దగ్గర ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నట్టుగా ఉండాలి, మాట తీరుగా. అలా అని భార్యని ఏమండి, మీరు, గారు అనాల్సిన పని లేదు. రెస్పెక్ట్ అంటే అది కాదండి ఇక్కడ నేను అనేది. గ్రాంటెడ్గా తీసుకోపోవటం, ఆమె అభిప్రాయాలకు విలువ ఇవ్వటం,
ఆమెని మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి, చులకనగా చూడకపోవటం, నలుగురిలో ఆవిడని అంటే అవమానపడేలాగా మాట్లాడకపోవటం, ఇట్లా చూసుకోవాలి. రెస్పెక్ట్ అంటే అది నేను అనేది గార్లు గీర్లు కాదు. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మిగతా ఏది అటు ఇటుగా ఉన్న భార్య భర్తకి అండగా నిలబడి సపోర్ట్ ఇవ్వగలుగుతుంది. తనంటే ప్రయారిటీ, తనంటే ప్రాణం, తనంటే ఇష్టం అని ఒక భర్త గనక ఎక్స్ప్రెసివ్గా ఏదో ఒక రూపంలో గనక చెప్పగలిగితే, ఏదో ఒక లవ్ లాంగ్వేజ్లో 5 లవ్ లాంగ్వేజెస్ మనం ఇదివరకు మాట్లాడాం, ఏదో ఒక రకంగా నువ్వు నా ప్రయారిటీ అని భర్త గనక భార్యకి చెప్పగలిగితే మిగతా ఇవన్నీ భార్య ఆనందంగా అద్భుతంగా సపోర్టివ్గా కేర్ తీసుకుని మీతో పాటు కలిసి నడిచి వస్తుంది. మీరు జనరల్గా చెప్పకపోయినా పర్లేదు నోరు తెరిచి, బట్ ఆ ప్రవర్తనలో మాత్రం చూపిస్తే సరిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బెస్ట్ సొల్యూషన్ కూడా. థ్యాంక్ యూ. కొన్ని కేసెస్లో మనం ఎక్స్ట్రీమ్ చూస్తూ ఉంటాం. అంటే ఆకులు కలాక చేతులు పట్టుకుంటాం చూసారా, కొన్ని కేసెస్లో మనం ఎక్స్ట్రీమ్ చూస్తూ ఉంటాం. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటాం చూసారా, ఆ పొజిషన్కి వచ్చేస్తూ ఉంటాము. అటువంటి వైఫ్ అండ్ హస్బెండ్స్ చాలా మంది ఉన్నారు. వీడియో చూసిన తర్వాత కొంతమంది వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం ఉండేలా చూసుకుంటారు, కొంతమందికి మాత్రం కౌన్సిలింగ్ నీడ్ డెఫినెట్గా ఉంటుంది. ఆ సమయంలో వీడియో చూసినటువంటి వాళ్ళు మేము ఇలా చేసామండి, బట్ మళ్ళీ నేను మా హస్బెండ్ని మార్చుకోవాలనుకుంటున్నాను, లేదా మా వైఫ్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మీ దగ్గర కౌన్సిలింగ్ వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలా ఈజీ అండి. ఆల్రెడీ వీడియో స్క్రీన్ మీద నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నంబర్ కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అండ్ ఇంకొకటి, నేను May 6th to 10th హీలింగ్ ముద్రాస్ అండ్ గైడెడ్ మెడిటేషన్ అనేది ఒక బేసిక్ కోర్స్ చేస్తున్నాను. వెరీ గుడ్ అండి. చాలా మందికి కావాల్సినటువంటి కోర్సు. హీలింగ్ ముద్రాస్లోనే మన లైఫ్ స్టైల్ చాలా అద్భుతంగా దాగుండేటువంటి సీక్రెట్స్ ఉంటాయి. మీకు కంపెనీ సీఈఓస్, పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ అట్ ద సేమ్ టైం ఏ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయినా సరే బాగుండేటువంటిది కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ హీలింగ్ ముద్రలోనే కనిపిస్తాయి మనకి. సో ముద్రల ద్వారా ఏంటంటే మన బాడీలో ఆల్రెడీ మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇంబ్యాలెన్స్ అయిపోయిన 5 ఎలిమెంట్స్, పంచమహాభూతాలు, వాటిల్ని మనం మళ్ళీ బ్యాలెన్స్లోకి ఎలా తెస్తాము, గైడెడ్ మెడిటేషన్ ద్వారా మనలో ఉన్న లోపల ఉన్న స్టక్ అయిపోయి ఉన్న ఎమోషన్స్ని ఎట్లా రిలీజ్ చేస్తాము అన్నది ఈ 2 టేక్ కేర్ చేస్తూ ఈ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. May 6th to 10th. May 6th to 10th ఇది బేసిక్. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మేలోనే అడ్వాన్స్డ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నేను కూడా జాయిన్ అవుతాను, ఎందుకంటే చాలా మందికి ఉంటుంది పోయిన జీవితాన్ని మళ్ళీ తిరిగి ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి దానికి. బట్ ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాల్సినటువంటి క్లాస్. డెఫినెట్గా నేను కూడా మీ క్లాస్కి ఎన్రోల్ చేసుకుని అటెండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. సో May 6th మీరు కూడా నాతో పాటు ఆ క్లాస్కి వచ్చి అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.